నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటే మై ఫీట్ అండ్ అ లైట్ అంటే మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. దీని వాక్యం చదువుకొని దీని వాక్యం ధ్యానం చేద్దాం. ఆది కాండము 24వ అధ్యాయము 62, 63 వచనాలు. ఇస్సాకు బేర్ లహాయి రోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో చానింప బయలువెళ్ళి కనులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఒక భక్తుడి పేరు ఎవరమ్మా? ఇస్సాకు. ఇస్సాకు ఏం చేశాడమ్మా? సాయంకాలం మందు ధ్యానించడానికి పొలానికి వెళ్ళాడంట. పొలానికి వెళ్ళి ధ్యానం చేసే సమయంలో ధ్యానం చేసి అయిపోయిన తర్వాత కళ్ళు ఎత్తి చూసినప్పుడు ఒంటెలు కనబడ్డాయంట. ఒంటెలు, ఆ ఒంటెల మీద ఎవరున్నారో తెలుసా? రెప్కా ఉంది. ఆయన తర్వాత చెప్తా. రెప్కా. సరే, ఇప్పుడు నేర్చుకోవాల్సిన సంగతి ఏంటంటే, ఇస్సాకు పొలంలోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడమ్మా? పొలంలోకి ఎందుకు వెళ్తాం? మనందరూ కూడా విత్తనానికి వెళ్తాం, కలుపు మొక్కలు తీసేయడానికి వెళ్తాం, నీళ్ళు పడడానికి వెళ్తాం, నారు పోయడానికి వెళ్తాం, కోతకాలంలో కోయడానికి వెళ్తాం. కానీ ఇస్సాకు ఎందుకు వెళ్ళాడు పొలంలోనికి? పొలంలోకి ధ్యానించడానికి ఏమైనా వెళ్ళారు? ఇంత నేనైతే ఎప్పుడు చూడలే, ఈయన చూస్తున్నాడు. నేను పొలంలోకి ఈ విశ్వాసి ధ్యానించడానికి వెళ్ళాడంట. ఏమి ధ్యానించాడు? ధ్యానించిన తర్వాత కళ్ళు తెరవగానే ఒంటెలు కనబడ్డాయి. ఒంటెల మీద రెప్కా ఉంది. తర్వాత ఏం జరిగింది చూడండి. సాయంకాలం మన ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలువెళ్ళి కనులెత్తి చూసినప్పుడు ఒంటెలు వచ్చినాను. రెప్కా కనులెత్తి ఇస్సాకును చూచి ఒంటి మీద నుండి దిగి మనల్ని ఎదుర్కొన్నటకు పొలంలో నడుచున్న ఆ మనుషుడు ఎవరని దాసుని అడుగుగా ఇతడు నా యజమానుడని చెప్పాను గనక ఆమె ముసుగు వేసుకొనెను. ఈయన ధ్యానించడానికి వెళ్ళాడు, ధ్యానించాడు. చూడగానే ఒంటెలు వచ్చినాయి. ఒంటి మీద ఎవరున్నారమ్మా? రెప్కా ఉంది. రెప్కా అక్కడ సేవకుడు తడుతుంది. అమ్మా ఈయన ఎవరు, ఆయన ఎవరు అని అడిగినప్పుడు ఈయనే మా యజమానుడు అమ్మా, ఈయనే నువ్వు పెళ్లి చేసుకోవాల్సినటువంటి పెళ్లి కుమారుడు చెప్పడానికి దిగిపోయిందంట. దిగిపోయి ఏం చేసింది? ముసుగు వేసుకొనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు దిగింది? ఎందుకు ముసుగు వేసుకుంది? ఆ ముసుగు వేసుకుంటే మళ్ళీ తీయాలి కదా. ఎవరు తీశారు ముసుగు? ఇవన్నీ నేర్చుకోబోతున్నా ఈరోజు. అయితే ఈ ఒంటెల సంగతి, ఈ రెప్కా సంగతి, ఇస్సాకు సంగతి మనం నేర్చుకోవాలంటే ముందు ఏం జరిగింది అది తెలిస్తేనే ఈ అర్థం కాదు. చాలా జాగ్రత్తగా ఉందా. 24 వచ్చింది ఏంటి? మొదటి వచనం 24 మొట్టమొదటి వచనం. ఎస్. తర్వాత నేను చెబుతాను, ఆన్లైన్లో కూడా వింటాను. అబ్రహాము వయసు అంతా చాలా వృద్ధుడైపోయాడు. ఎందుకంటే పిల్లలు పుట్టేశాడు, అప్పటికే ఇస్సాకు పుట్టేశాడు. అన్ని విషయంలో యెహోవా అబ్రహాము అన్ని విషయాలు ఏంటమ్మా? సింపుల్గా చెప్పాలంటే శరీర సంబంధంగాను ఆత్మ సంబంధంగా దేవుడు అబ్రహాముని దీవించాడు. తర్వాత ఏం జరిగించండి. అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో నీ చెయ్యి నా తొడ క్రింద పెట్టుము. ఎందుకు తొడ క్రింద అంటే ప్రమాణం చేయడానికి. నేను చాలా జాగ్రత్తగా 3వ వచనం, ఎవరి మధ్య కాపురం ఉన్నానో ఆ కనానీయుల కుమార్తెలలో ఒకదానిని నా కుమారుని పెళ్లి చేయక నా స్వదేశమందున నా బంధువుల వద్దకు వెళ్ళి ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశం యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైనా యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనెను. ఇది జరిగిన సంగతి. అబ్రహాము దేవుని స్నేహితుడు, మనకు తెలుసు. దేవుని చేత దీవించబడ్డాడు. దీవించబడిన తర్వాత ఇస్సాకి వయసు వచ్చింది, పెళ్లి చేసే వయసు వచ్చింది. అప్పుడు సేవకుని పిలిచి అంటున్నాడు, బాబు నా కుమారుడికి పెళ్లి చేసే వయసు వచ్చింది, అతను పెళ్లి చేయాలా? పెళ్లి చేయాలంటే ఇక్కడ 3 మంది ఉన్నారు. ఇక్కడ కనాన దేశం అంతా మంచి బ్యూటిఫుల్ ఉమెన్, బ్యూటిఫుల్ గర్ల్స్ ఉంటారు అక్కడ కనాన్లో. కనానీల దేశం చాలా పెద్దది, చాలా గొప్పది. అయితే ఏమన్నాడు మీన? ఈ కనాను స్త్రీలు ఒక్కదాన్ని కూడా నా కుమారుని పెళ్లి చేయడానికి వీల్లేదా? నా బంధువుల దగ్గరికి వెళ్ళు, నాహోరు అని పట్టణానికి వెళ్ళు, అక్కడ నా తమ్ముడు ఉన్నాడు నాహోరు, అతనికి కుమార్తెలు ఉంటే వాళ్ళని పట్టుకొని నా కుమారుని భార్యగా తీసుకొని రా, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏ స్త్రీని నా కుమారుని పెళ్లి చేయవద్దు అన్నాడు. ఎందుకన్నాడు అన్నమాట? సాధారణంగా మనం చూసి పెళ్లి చేసుకోవడం మన పిల్లలకి ఎలా చేస్తామో వాళ్ళకి నచ్చే పిల్లలే చేస్తాం కదా. పెళ్లి కుమార్తె కానీ పెళ్లి కుమారుడు కానీ
అక్కడ బోడు మంది స్త్రీలు ఉన్నారు, చాలా అందగత్తెలు ఉన్నారు. మంచి బాబు రా, నేను ముసలిని వెళ్ళలేను, ఇంతమంది ఉన్నారు కదా, ఒక మంచి అందగత్తెని తీసుకురా, పెళ్లి చేసేద్దాం అని అనలే. ఇక్కడున్న కనాన స్త్రీలలో ఒక్క దానిని కూడా నా కుమారుని పెళ్లి చేయవద్దు. ఎందుకన్నాడన్నమాట? నేర్చుకోవాలి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం తీయండి. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం. దేవుడు ఏం చెప్తున్నాడు, లేఖనంలో ఏం చెప్పాడు, మన అబ్రహాం ఏం చేశాడో మనకు అర్థమవుతుంది. డ్యూటరానమీ 7th chapter. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 1 నుంచి 4 వరకు చదువుతున్నాను చూడండి. నీవు స్వాధీనపరచుకొనబో దేశంలోనికి నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చి బహుజనములను అనగా సంఖ్యకును జనమునకును నిన్ను మించిన హిత్తీయులు, గర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరెజీలు, హివ్వీయులు, ఎబుసీయులను 7 జనములను, ఈ జనాలు ఎవరున్నారమ్మా? కనానీయులు ఉన్నారు కదా, కనాన్ దేశం. 7 జనములను నీ ఎదురుని వెళ్ళగొట్టిన తర్వాత చాలా జాగ్రత్తగా గమనించాడు. 2వ వచనం, నీ దేవుడైన యెహోవా వారికి అప్పగించినప్పుడు నీవు వారిని హతము చేయవలను. ఎప్పుడైతే నువ్వు ఆ దేశాన్ని పట్టుకుంటావో అక్కడ వారందరినీ హతం చేసి చంపేసేలా. ఎందుకని? వారిని నిర్మూలన చేయవలను. ఎందుకనంటే వారితో నిబంధన చేసుకొనకూడదు, వారిని కరుణింపకూడదు, నువ్వు వారితో వియ్యమందకూడదు, వాని కుమారునికి నీ కుమార్తెని ఇయ్యకూడదు. ఆ కనానీలో ఏ పెండ్లి కుమారుడు ఉన్నారో వారికి నీ కుమార్తెని ఇచ్చి పెండ్లి చేయవద్దు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్ళించెదరు. అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయనను త్వరగా నశింపజేయను అని ధర్మశాస్త్రం ద్వారా, మోషే ద్వారా మొత్తం ఇజ్రాయేలీ ప్రజలందరికీ ఇచ్చాడు. అయితే ఈ ధర్మశాస్త్రం వచ్చినప్పటికీ ఇంకా అబ్రహాం ఇంకా లేడు. అబ్రహాం చనిపోయిన తర్వాత ఎన్నో కొంత వందల సంవత్సరాలు వచ్చింది. అయినప్పటికీ ఈ యొక్క అబ్రహాం ఎవరమ్మా? దేవుని యొక్క స్నేహితుడు. మన ఎవరితో మంచి గాఢ స్నేహం ఉందనుకోండి దేవునితో, ఆయన హృదయం ఉందో మనకు తెలిసిపోతుంది, మన హృదయం ఆయన తెలిసిపోతుంది. దేవుని హృదయంలో ధర్మశాస్త్రానికి రానప్పటికీ ఆయన ఏం చెప్పబోతున్నాడో ముందుగానే గ్రహించి చెప్పాడు. ఈ కనాయిలో ఏ స్త్రీని తీసుకొని నా కుమారుడికి పెళ్లి చేయవద్దు. చేసావా? ఏం చేస్తారు వాళ్ళు? నా కుమారుని మళ్ళించుదురు, ఆ విగ్రహాలను తీసుకుపోతారు వాళ్ళు. వారు ఇటు రారు, ఈనాటి వెళ్ళిపోవాలి. నాకు ఇష్టం లేదు. నా కుమారునికి వారిని ఇచ్చి పెళ్లి చేయాలి. అందగత్తలు కావచ్చు, డబ్బు ఉండొచ్చు, ఆస్తిపాత్ర ఉండొచ్చు, ఇవ్వద్దు, ఇది నా ఆజ్ఞ అన్నాడు దేవుడు. అందుకని అబ్రహాం ఏమన్నాడమ్మా? వారు ఎంత ధనవంతులైనా ఎంత అందగత్తలైనా నా కుమారునికి పెళ్లి చేయవద్దు, ఇక్కడ వెళ్ళు అని అన్నాడు. సరే అని చెప్పేసి ఆ మాట పట్టుకొని ఈ సేవకుడు ఎలియాజరు అంటాం, ఈ సేవకుడు కొన్ని ఒంటెలు తీసుకొని పెండు కుమార్తె తీసుకురావడానికి వెండి బంగారాలు తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికమ్మా? చాలా కొన్ని 100 మైళ్ళు నాహోరు పట్టణానికి వెళ్ళాడు. అక్కడ జరిగినందుకు మనకు తెలుసు, చెప్పక్కర్లేదు, కొన్ని అవసరమైన మనం చెప్తా. నాహోరు పట్టణానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇక్కడికి వెళ్ళాడు, ప్రార్థన చేసుకుంటూ వెళ్ళాడు. అమ్మ ఇదిగో నా యజమానుడికి పెళ్లి భార్య కావాలి, కుమారుడికి. నాకు తెలియదు ఎంతమంది ఉన్నారు ఇక్కడ, నాహోరులో కూడా చాలామంది స్త్రీలు ఉన్నారు, ఎవరిని చేయాలో నాకు తెలియదు, నీ చిత్తం ఏందో నాకు కలపరచని ప్రార్థన చేసుకున్నాడు. ఇదిగో బాగున్నది, బాగా ఏ స్త్రీ వచ్చి అమ్మ నాకు నీళ్ళు అంటే నీళ్ళు ఇస్తుందో, నాకే కాకుండా నా ఒంటికి నీళ్ళు ఇస్తుందో, ఆమె నువ్వు ఏర్పరిచిన భార్య అని అనుకుంటానని ప్రార్థన చేసుకున్నాడు. కళ్ళు తెరవగానే రెప్క వచ్చింది అక్కడికి. అక్కడేమో ఇస్సాకు కళ్ళు తెరవగానే ఎవరు వచ్చారు? రెప్క. ఈయన ప్రార్థన కళ్ళు తెరవగానే ఆమె వచ్చింది ఇక్కడికి. సరే అమ్మ నీళ్ళు ఇస్తావా? నీకే కాదయ్యా, నీ ఒంట్లు కూడా ఇస్తా నీళ్ళు అని గవ్వ తోడి వేసేసి నీళ్ళు ఇచ్చేసింది. అప్పుడు అనుకున్నాడు, ఇది దేవుడి కార్యము, దేవుడు ఏర్పాటు చేసినటువంటి సహోదరు అనుకొని నిశ్చయించుకొని, అమ్మ నువ్వు ఎవరు అంటే చెప్పింది, నాహోరు కుమారుడు అయినటువంటి బెతూయేలు కుమార్తెను నేను అని చెప్పాను. గంతులు వేసాడు హృదయంలో. నన్ను దేవుడు ఎక్కడ నడిపించాడమ్మా? సరి అయిన మార్గం నడిపించాడని చెప్పేసి, అమ్మా నేను ఎవరో కాదు, మీ యొక్క నాహోరికి అన్న అయినటువంటి అబ్రాహ్మ సేవకుడు నేను, అబ్రాహ్మ కుమారుడిని కొరకొని వచ్చానప్పుడు చెప్పాను. ఆమె గంతులేసి గవ్వ పరిగెత్తుకెళ్ళిపోయి వెళ్ళి వాళ్ళ డాడీకి చెప్పింది, వాళ్ళ అన్నకి చెప్పింది, లాభంతో బెతూయేలుతో చెప్పింది తండ్రితోటి. గవ్వవాళ్ళు వచ్చారు, ముద్దు పెట్టుకొని అతను తీసుకుని వెళ్ళారు. సరే బాగానే ఓకేమ్మా. వెళ్ళిన తర్వాత అక్కడ వారు ఎందుకు వచ్చావు బాబా ఏంటంటే అన్నీ తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత ఇదిగో పెళ్లి చేయడానికి వచ్చినాము, మీ రెప్కాని మాకు ఇస్తారా, తీసుకువెళ్తాన్నాడు. అప్పుడు ఏమన్నారు చూడండి వాళ్ళు, 50 వచ్చిన చూడండి, 24:50 ఆదికాండము 24:50. కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. 24:50.
ముందు 49 వచ్చింది. కాబట్టి నా యజమానుడలా మీరు దయను నమ్మకమును కనపరిచినలా అదేను నాకు తెలియజెప్పడి, లేని ఎడల అదేను తెలియజెప్పడి, అప్పుడు నేను ఎటు పోవాలనో అటు పోయేదని అనగా లాబానును బెతుయేలును ఇది యెహోవా వలన కలిగిన అందరూ దేవునికి స్తోత్రం చేసిన దేవుని స్తోత్రం హల్లెలూయా. దేవుడు నేను ఇక్కడ పంపించాడయ్యా, రెబ్కా నీతో పంపించిన దేవుని కార్యం ఇదే. మేము అవునని చెప్పలేం, కాదని చెప్పలేం. దిస్ ఈజ్ ద లార్డ్స్ డూయింగ్, వీ కెనాట్ సే నైదర్ ఎస్ నాట్ నో అని. రెబ్కా వెళ్తావా? వెళ్తానన్నది. సరే తీసుకోమన్నాడు. అప్పుడు తీసుకొచ్చాడు. అదే సమయానికి ఇస్సాకు పొలంలోకి వెళ్ళి ధ్యానించడానికి కళ్ళు తెరవగానే దేవుడు ఏర్పాటు చేసిన భార్య అతని కళ్ళ ముందు వచ్చింది. ఆమె దిగింది, ముసుగేసుకుంది. ఇది జరిగిన సంగతి. ఇప్పుడు ప్రశ్న ఇస్తా, ఒక ప్రశ్న. దేవుడు అక్కడ అద్భుత కార్యం చేశాడా లేదా? గట్టిగా చెప్పాలి, నీరసంగా ఉండకండి, బి అలర్ట్. దేవుడు అద్భుత కార్యం చేశాడా లేదా? ఓకే. ఇప్పుడు ప్రశ్న, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, అన్య స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు, అన్య పురుషులను పెళ్లి చేసుకోవద్దు. ఇది దేవుని ఆజ్ఞ, మనుషునికి ఆజ్ఞ కాదు. ఎంతమంది అబ్రహాం యొక్క కుటుంబంలో దేవునికి ఆజ్ఞని లోబడ్డారో చెప్పాలి. మీరు లెక్కలేసి చెప్పండి. ఎంతమంది దేవుని ఆజ్ఞకి లోబడ్డారు అబ్రహాం యొక్క కుటుంబంలో? అందరండి ఎంతమంది? వెరీ గుడ్. నలుగురు లోబడ్డారు. దేవుని స్తోత్రం హల్లెలూయా. మొట్టమొదటిగా లోబడింది ఎవరమ్మా? అబ్రహాం. రెండోది ఎవరమ్మా? కాదు, శారా. ఎందుకంటే అసలు సంగతి వీళ్ళే కదా. భర్త ఏం చెప్తే అడ్డు పెట్టేది ఎవరు మొట్టమొదటిగా? ఎందుకండి అంత దూరం, ఎందుకండి, ఇక్కడ ఎదురుగానే ఉన్నారు కదా, ఇక్కడ చేసేయచ్చు కదా అండి అనొచ్చు కదా. అలా అనలేదు. నా భర్త ఇది చెప్తే అదే నేను లోబడతా. ఎందుకంటే నా భర్త నా దేవునికి నేను పూజిస్తున్నటువంటి దేవునికి స్నేహితుడు, ఈయన మాట నేను వినాలి అని అన్నది. ఇప్పుడు శారా అబ్రహాం మాట అన్నదంటే ఎవరి మాట ఉంది? దేవుని మాట ఉంది. అబ్రహాం ఎవరి మాట ఉన్నారు? దేవుని మాట అన్నాడు. శారా ఎవరి మాట ఉంది? ఇప్పుడు మూడో వ్యక్తి చెప్పండి. ఇప్పుడు ఎవరు మూడో వ్యక్తి? ఇస్సాకు. డాడీ ఎక్కడో ఉంటారమ్మా, ఆ మొహం ఎలా ఉంటుందో నాకు తెలియదు, నల్లగా ఉంటుందో తెల్లగా ఉంటుందో తెలియదు. తీసుకొస్తే నేను ఏం చేసుకోను, పొట్టుకుంటుందో పొడుగుంటుందో లావుకుంటుందో సన్నం నాకేం తెలుసు. నా ఎదురు 3 మంది ఉన్నారు, ఆమె లవ్ చేశాను, ఇదిగో ఈ నాకు కళ్ళకి బాగా అంత కనపడుతుంది, ఈమెకి ఇచ్చేసి పెళ్లి చేయొచ్చు కదా. డాడీ నాన్న అనొచ్చు కదా. ఈయన అనలేదా? ఎందుకనలేదు? ఇస్సాకు దేవుని వాటికి ఆజ్ఞకు లోబడ్డాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. మొట్టమొదటిగా లోబడింది ఎవరమ్మా? అబ్రహాం. రెండవది ఎవరమ్మా? శారా. మూడవది ఎవరు? ఇస్సాకు. దేవుని ఆజ్ఞకు లోబడ్డారు. ఇంకో 4 వ్యక్తి ఎవరు చెప్పండి? సేవకుడు. ఈ సేవకుడు చెప్పవచ్చు, అయ్యగారు ఇప్పుడే ముసలితనం ఉన్నారు, నేను అక్కడ వెళ్ళాలి, దొరకకపోతే మళ్ళీ డిసప్పాయింట్మెంటు. అక్కడ వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత అసలే ముసలితనం ఉంది, మీకు వృద్ధాపమందని అక్కడే రాశారు బైబిల్లో, నువ్వు ఉంటావో ఉండవో నేను వచ్చేటప్పటికి, ఎందుకండి ఇన్ని శ్రమలు, ఇక్కడే చేసేవచ్చు కదా అని అన్నాడా? ఆయన అనలే. సేవకుడైనా అతను ఎవరి మాటకు లోబడ్డాడమ్మా? దేవుని మాట లోబడ్డాడు. అంత దేవుని స్తోత్రం చేసిన దేవుని స్తోత్రం హల్లెలూయా. వారు దేవుని మాటకు లోబడ్డారు కాబట్టి అక్కడ అద్భుత కార్యం జరిగింది. వీరు కనుక అబ్రహాము కానీ, శారా కానీ, ఇస్సాకు కానీ, ఆ సేవకుడు కానీ దేవుని ఆజ్ఞకు లోబడకపోతే ఆ కార్యం చేసి ఉండేవాడు కాదు. ఆ సేవకుడి స్థానం నేనుంటే నేనేం చేసినా చెప్తాను వినండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. ఈయన చాదస్యం ఎక్కువ. ఈయనకి చాదస్యం ఎప్పుడు పెరుగుతుందమ్మా? వయసులో వేరే ఉండదు. ఎప్పుడు ముసలి ఈ బాగా వయసు వచ్చేసింది, చాదస్యం ఎక్కువ ఈయనకి. నేనుంటే ఆయన కాదు, నేనుంటే ఈయనకి ఎలా మ్యాజిక్ చేయాలో నాకు తెలుసు. ఆయన వెళ్ళి ఒడ్లు తీసుకొని బంగారం వెండి తీసుకొని వెళ్ళిపోతుంది. నేను ఎక్కడికి? నాగూరు పట్టణం కాదు, ట్రిప్పు వెళ్ళిపోయి అక్కడ ఆయన దేశాలన్నీ తిరిగేసి 6 రోజులు 10 రోజులు చూసేసి వచ్చి, అబ్రహాం గారు అక్కడ ఎవరు లేరా ఉండి, మీ కుమారుడికి సరిపడేటువంటి జోడి ఎవరు లేరు, తిరిగాను కానీ ఏం లేదని వచ్చేసేవాడు. నేనైతే నా వంటివాడు కాదు అక్కడ ఆ సేవకుడు. ఈజ్ ఫెయిత్ఫుల్ టు అబ్రహాం అండ్ టు జీసస్. హల్లెలూయా. అందుకని దేవుడు అద్భుత కార్యం చేశాడు అక్కడ. నీ జీవితంలో అద్భుత కార్యం జరగాలనంటే యూ నీడ్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. ఓన్లీ దెన్ యూ కెన్ సీ ద మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. దేవుని ఆజ్ఞకు లోబడకుండా నీ జీవితం నువ్వు పొద్దున నుంచి సాయంకాలం ఆల్రెడీ ప్రేయర్ చేసినా కూడా హీ విల్ నాట్ లిసన్ యువర్ ప్రేయర్స్. యూ నీడ్ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. అప్పుడు నీ పక్కనే ఉంటాడు, నీ పక్షాన ఉంటాడు. నా పక్షమున నిలిచిన వాడవే, నా ధైర్యము నీవేసయ్యా. నీకు ధైర్యాన్ని ఇస్తాడు, నీ పక్కన నిలబడతాడు. ఎందుకంటే ఆయన మాట వింటే. అబ్రహాం విన్నాడు, శారా వింది,
ఇస్సాకు విన్నాడు, సేవకుడు ఉన్నాడు కాబట్టి అద్భుతకార్యం చేశాడు. ఓకే, ఇప్పుడు అక్కడికి వెళ్దాం, రెబ్కా ఇంటి దగ్గరికి వెళ్దాం, నాహోర్కి వెళ్దాం. అక్కడ ఎంతమంది ఉన్నారు? దేవునికి మాట, దేవునికి ఎంతమంది లోబడ్డారు? అక్కడ పెళ్లి కుమార్తె ఇంట్లో చెప్పాలి ఎంతమంది? అక్కడ కూడా నలుగురే. ఎవరనంటే మొట్టమొదటిగా బెతూయేలు ఎవరంటే రెబ్కాకి తండ్రి. తర్వాత బెతూయేలుకి భార్య ఉంటుంది కదా, భార్య పేరు బైబిల్లో రాయబడలేదు, ఆమె. తర్వాత లాబాన్ ఎవరు? అన్న, ఈమెకి అన్న, ఆమె లోబడ్డాడు. తర్వాత ఎవరు లోబడ్డారమ్మా? రెబ్కా. బెతూయేలు దేవుని వాక్యానికి లోబడ్డాడు. బెతూయేలు భార్య లోబడ్డది, లాబాన్ లోబడ్డాడు. భార్య వెళ్ళాల్సినటువంటి రెబ్కా కూడా దేవుని వాక్యానికి లోబడింది కాబట్టి దేవుడు అక్కడ అద్భుత కార్యం చేశాడు. నా సోదరుడు, నా సోదరి, ఎంత అద్భుతకార్యం అంటే కేవలం పెళ్లి కుమార్తె రావడం కాదు, ఆ ఇంట్లో ఎంత అద్భుతకార్యం చేశాడు చూడండి. ఇప్పుడు మళ్ళీ చూడండి, ఆదికాండం 24 చూడండి, ఎంత అద్భుతకార్యం చేశాడు. నీ జీవితంలో ఏం చేయబోతాడు చూద్దాం. ఆదికాండం 24వ అధ్యాయము 63 మళ్ళీ చదువుతున్నాను, 63 నుంచి. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చిండెను. రెబ్కా కన్నులెత్తి ఇస్సాకును చూచి ఒంటె మీద నుండి దిగి, మనల్ని ఎదుర్కొన్నకు పొలంలో నడుచున్న మనుషులు ఎవరని దాసునుడుగా అతడు ఇతడు నా యజమానుడని చెప్పాను గనక ఆమె ముసుగు వేసుకొనెను. అప్పుడు ఆ దాసుడు తాను చేసిన కార్యాలన్నీ ఇస్సాకు వివరించి చెప్పాను. ఇప్పుడు 67 వచ్చింది చూడండి. ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను ఎక్కడ తీసుకెళ్ళి, చాలా జాతకమేనండి. రెబ్కా వచ్చింది, ముసుగు వేసుకొని వచ్చేసింది. ఇస్సాకు ఆమెను ఎక్కడ తీసుకెళ్ళాడమ్మా? తన గుడారంలోకి. ఎవరికి గుడారంలోకి? తల్లి గుడారంలోకి తీసుకెళ్ళాడు, శారా గుడారంలోనికి. అయితే తల్లి లేదు, అప్పుడు చచ్చిపోయింది, శారా చనిపోయింది. శారా ఏ గుడారంలో ఉండేదో ఆ గుడారంలోకి తీసుకెళ్ళాడు. ఇంకా అతని గుడారంలో తీసుకెళ్ళలేదు. ఎందుకని చెప్పండి? ఆయన గుడారం తీసుకెళ్ళచ్చు కదా, ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాకుండా తీసుకెళ్తే అది తప్పది, పెళ్ళైన తర్వాత తీసుకెళ్ళాలి. అందుకని ఎక్కడ తీసుకెళ్ళాడమ్మా? ఇస్సాకు శారా గుడారం తీసుకెళ్ళాడు. ఇప్పుడు అసలు సంగతి చూడండి. ఇప్పుడు తీసుకెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఇస్సాకు తల్లి అయిన శారా గుడారంలోనికి ఆమెను తీసుకుని పోయాను. అట్లు అతడు రెబ్కాను పరిగ్రహింపగా. అప్పుడు ఆ తర్వాత ఇస్సాకు ఎవరిని పెళ్లి చేసుకున్నాడమ్మా? రెబ్కాని ఏం చేశాడు? పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పుడు ఏం జరిగింది చూడండి. ఆమె అతనికి భార్య, ఆయన దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు అసలు సంగతి, అతడు ఆమెను ప్రేమించెను. ఇప్పుడు చూడండి తర్వాత ఏమని చెప్పండి. అప్పుడు ఇస్సాకు తన తల్లి విషయమే దుఃఖ నివారణ పొందెను. అందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శారా గుడారం తీసుకెళ్ళాడు. ఆ తర్వాత అబ్రహాము ఏం చేశాడమ్మా? ఇస్సాకి రెబ్కా నుంచి పెళ్లి చేశాడు. పరిగ్రహింపగా రెబ్కా అతనికి భార్య అయింది. తర్వాత పెళ్లి కుమార్తె అనేటువంటి ఆమెను ప్రేమించాడు. అప్పుడు ఏమైందమ్మ? తర్వాత అతని దుఃఖము నివారణ ఆయన. అంటే అప్పటి వరకు ఇస్సాకు ఎక్కడ ఉన్నాడమ్మా? ఎందులో ఉన్నాడు? దుఃఖంలో ఉన్నాడు. అక్కడ ఏడుస్తున్నాడని ధ్యానింపడానికి ఏడుస్తున్నాడు అక్కడ అలా రాయడు దేవుడు, ఇలా ఇండైరెక్ట్గా రాస్తాడు. అంటే ఈ రోజు వరకు తల్లి చనిపోయిన దినములు కొని ఈ దినం వరకు ఏం చేస్తున్నాడు? ఇస్సాకు ఏడుస్తూనే ఉన్నాడు. తల్లి అంటే ప్రేమ, ఇస్సాకి తల్లి అంటే ప్రేమ. చచ్చిపోయిందని వేడుస్తున్నాడు, హృదయంలో బదలైపోయింది. హృదయము పగిలి వేదనలోన కన్నీరు పొంగే పరిస్థితిలో ఓదార్చే దేవుడు నీకున్నాడు. అటువంటి సమయంలో, ఆ సమయంలో నిన్ను ఓదార్చే దేవుడు నీకున్నాడు. ఆయన వేదంలో ఉన్నాడు, శోధంలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడు. దేవుడు ఓదార్చాడు భార్యను పంపించి. ఇప్పుడు ఏం చేశాడు? భార్యని రెబ్కాను చూడగానే ఆ బాధ అంతా పోయింది, తల్లి గురించి వేదన అంతా పోయింది. హాయిగా సుఖంగా కాపురం చేసుకొని దేవుని సన్నిధానంలో దీవించబడిన కుటుంబంగా వారు చక్కగా ముందుకు వెళ్ళారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. బికాస్ ఆల్ దే హ్యావ్ ఒబేడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ జీవితంలో ఈరోజు నీ దుఃఖం ఉన్నదా? కన్నీరు ఉందా? వేదన ఉన్నదా? దేర్ మే బి 1000 రీజన్స్. ఎందుకనంటే లేఖనం చెప్తున్నది, మనుషునికి ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం అంటే 80 సంవత్సరములు. అయినను పక్కనకో మాట పెట్టాడు, అయినను వాటి వైభవము ఆయుసం ఇంకోటి పెట్టాడు. దుఃఖమే. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే దుఃఖం తప్పదు. ఈ లోకంలో 70, 80, 100 నీ హృదయంలో దుఃఖం తప్పదు, నీకు నాకు కానీ. పైగా యేసు నమ్ములో ఇంకెక్కువగా వస్తాయి దుఃఖాలు. అది కారణం మేబీ డిఫరెంట్. ఈయనకి
తల్లి చనిపోయిన దుఃఖ వేదన, నీకు ఇంకో వేదన ఉండొచ్చు, ఉద్యోగం లేదని వేదన ఉండొచ్చు, పిల్లలు లేదని వేదన ఉండొచ్చు, పెళ్లి కావట్లేదు వేదన ఉండొచ్చు, డబ్బు లేదు, తిన్న తిండి లేదు ఆ వేదన ఉండొచ్చు, నిండా ఇల్లు లేవు, కట్టుకు బట్టలు లేవు ఆ వేదన ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఈ రోజు నీ హృదయంలో ఏ వేదన ఉన్నా, ఏ దుఃఖం ఉన్నా, నీ కన్నీరు చూస్తే దేవుడు నీకు ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు సోదరుడు, నా సోదరుడా. హల్లెలూయా. నీ దేవుడు నీ కన్నీరు చూడ్చే దేవుడు. బే లహాయి రోయ్ అంటే తెలుసా మీకు అర్థం? బే లహాయి రోయ్ ఏముందమ్మా 63వ వచనంలో? బే లహాయి మార్గమున. బే లహాయి రోయ్ అంటే చూచుచున్న దేవుడు అని అర్థం. చూచుచున్న దేవుడు నీ దేవుడు. నువ్వు దుఃఖంలో ఉన్నావా, నేను చూస్తున్నాడు దేవుడు. నీ వేదనలో దేవుడు చూస్తున్నాడు నేను. కన్నీటితో దేవుడు మందికి వచ్చావా, నేను చూస్తున్నాడు దేవుడు నేను. హల్లెలూయా. నీ కన్నీటి వృధా పోదు, నీ కన్ని దుడిచే దేవుడు నీకున్నాడు. బట్ లెర్న్ హౌ టు ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. లెర్న్ టు హౌ టు ఒబే జీసస్ వర్డ్స్. యు కెన్ సీ ద మిరకల్స్. నీ దుఃఖం పోతుంది, నీ యొక్క దుఃఖాన్ని నాట్యంగా మార్చేసే దేవుడు నీకున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నీకు రెబ్కా కొన్ని సంగతులు నేర్పిస్తుంది, ఇస్సాకు నీకు కొన్ని సంగతులు నేర్పిస్తున్నాడు. దేవునికి ఎలా ఒబే కావాలి, ఎలా ఒబే చేస్తే నేను దేవుడు ఎలా దీవిస్తాడని నేర్చుకో. ఈరోజు నీ జీవితంలో నువ్వు దేవుని మందిరికి ఎలా వచ్చావో నాకు తెలియదు. ఈరోజు నువ్వు దేవుని యొక్క మాట వింటే ఎలా వచ్చావాలి, వెళ్ళవు. నీ హృదయము ఆనందం నుండి దేవునికి సన్నిధానం నుండి వెళ్తావు. నా సోదరుడు, నా సోదరే, ప్రిపేర్ యువర్ హార్ట్స్ ఫర్ జీసస్ వర్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇస్సాకు జీవితంలో ఎందుకు అంత అద్భుత కార్యం చేశాడు? ఇస్సాకు ఏం చేశాడు నేర్చుకో. ఇస్సాకు చేశాడు, నువ్వు చేయి, నేను చేస్తా, మనందరం చేద్దాం. మన జీవితాలు మారిపోతాయి, సంఘం మారిపోతుంది, నీ కుటుంబం మారిపోతుంది. ఇస్సాకు ఒట్టినే ధ్యానించడానికి వెళ్ళాడు అనుకుంటున్నావు. ఏం చేశాడు అక్కడ ఆయన? ఏం ధ్యానం చేశాడు? ధ్యానం అంటే ఏమిటి? ఎందుకు ఆ ముసుగు వేసుకుంది? ఆ ముసుగు ఎవరు తీశారు? వీళ్ళిద్దరూ నీతో నాతో మాట్లాడుతున్నారు. ఈరోజు విందాం ఇస్సాకు ఏం చేశాడు చూద్దాం. మళ్ళీ చూడండి 24వ అధ్యాయం 62. ఇస్సాకు బైర్ లహాయి రోయి మార్గం వచ్చి దక్షిణ దేశమందు కాపురం ఉండెను. సాయంకాలమున ఇస్సాకు ఏం చేశాడమ్మా? పొలములో ధ్యానింప బయలు వెళ్ళి, పొలంలో ధ్యానించడానికి వెళ్ళాడంట సాయంకాలం అంతా. అంటే రోజు వెళ్తాడా, ఈరోజు వెళ్ళాడా? లేదా ఈరోజు రేపుకి వస్తుందని అన్న టెలిగ్రామ్ పంపారు అక్కడి నుంచి అన్న. అప్పుడు ఇప్పుడు సెల్ ఫోన్ లేవు కదా, టెలిగ్రామ్ కూడా లేవు, ఉంటే పౌరాలు ఉండేమో బహుశా. ఎవరు చెప్పారు ఆయనకి ఇస్సాక్కి? అది తెలిసి వెళ్ళాడా? ఎవ్రీ డే హి యూజ్డ్ టు గో టు ద ఫీల్డ్స్ టు మెడిటేట్ ద లార్డ్ ఆఫ్ గాడ్. ప్రతి దినము కూడా వెళ్ళేవాడు. ఆ రోజు కూడా అలా వెళ్ళాడు అంతే, ప్రత్యేకంగా ఆ రోజు వెళ్ళలేదు. సాయంకాలం ఎవ్రీ ఈవినింగ్ యూజ్డ్ టు గో టు ద ఫీల్డ్స్ టు మెడిటేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ధ్యానించడానికి వెళ్ళాడంట. ఈరోజు మనం నేర్చుకుందాం. ఈరోజు నీ జీవితంలో దుఃఖం పోవాలన్నా, నీ కన్నీరు పోవాలన్నా నువ్వు ధ్యానం చేయి. ఇస్సాకు ధ్యానం చేయి. మరి ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం అంటే ఏమిటి? 3 సంగతులు ఉన్నాయి. ధ్యానం అంటే ఏమిటో నేర్చుకుందాం. ఇస్సాకు నేర్పిస్తున్నాడు ఈరోజు నీకు. ధ్యానం అంటే మనం ధ్యానం మెడిటేషన్, ఇంగ్లీష్లో మెడిటేషన్, తెలుగు ధ్యానం మెడిటేషన్. ఏంటి ధ్యానం అంటే ఏంటి? యూ షుడ్ లెర్న్ దెర్ ఆర్ 3 థింగ్స్ ఇన్ మెడిటేషన్. ధ్యానం అంటే 3 సంగతులు నా సోదరుడు, నా సోదరి. ఏంటి మొదటి సంగతి చూద్దాం. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం చూడండి. యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయం చూడండి, నేను చదువుతాను. ఇది మోషే చనిపోయిన తర్వాత యెహోషువ దేవుడు చెప్పాడుగా పాలు తేలు ప్రపంచ దేశం వెళ్ళిన తర్వాత, మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువతో ఏం మాట్లాడాడో విందాం. మొదటి జాషువా 1st చాప్టర్ and verse 7. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఇప్పుడు 8వ వచనం చూడండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాబడిన నాటి అన్నిటి ప్రకారము చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము నీవు డాష్ ఏమన్నావు అక్కడ? ధ్యానించిన ఎడల ఏం జరుగుతుంది? నీ మార్గం వర్ధలు చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరమ కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు
తోడై ఉండును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ధ్యానం అంటే. ఏం చెప్పడమ్మా? దీని డెఫినేషన్ మనుషులు చెప్పట్లేదు, దేవుడు చెప్పాడు యెహోషువతోటి. నేను చెప్పిన ధర్మశాస్త్రంలో ఏ మాట చెప్పానో అక్షరం తప్పుకోకుండా, ఒక అక్షరం ఎడమకు కానీ కుడికి కానీ వెనక్కి కానీ తప్పుకోకుండా నీవు జాగ్రత్త పడి పాటించు. అలా పాటించాలి. నువ్వేం చేయాలి? దివారాత్రం దానిని ధ్యానించు. దేనిని? దేవుని యొక్క మనం ఏం ధ్యానం చేస్తాం? మనం దేని ప్రేమిస్తాం, దాన్ని ధ్యానం చేస్తాం. మరి దేవుడు ఏం చెప్తున్నాడు? దేని ధ్యానం చేయని చెప్తున్నాడు? దేని వాక్యం ధ్యానం చేయాలి. దేవుడు ఏం చేయమని చెప్పాడు, ఏం చేద్దని చెప్పాడు, దేవుని ఆజ్ఞలు ఏమిటి, నేను ఏం చేస్తే దేవునికి సంతోషంగా నేను ఈ లోకంలో జీవించగలుగుతాను, ఏం చేసి ఆయన సంతృప్తిగలుగుతాను, అది ధ్యానం చేయాలి. అంటే దేవుని వాక్యం ఎక్కడ ఉండాలమ్మా? నీ దృష్టికి నేను పాపం చేయనట్లు నీ వాక్యం నా హృదయంలో భద్రం చేసుకున్న దాచుకున్నా అన్నాడు దావీదు. నీ హృదయంలో ఉండాలి దీని వాక్యం. ఏం ధ్యానం చేయాలా? నీ దేవుడు యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు అనుకోడు. పైన ఆకాశం ఉంది కానీ భూమి ఉంది కానీ భూమిలో ఉండి నీళ్ళు కానీ ఏ విగ్రహం చేసుకోవద్దు, ధ్యానం చేయి. దొంగతనం లేదు, ధ్యానం చేయి. వ్యభిచారం లేదు, ధ్యానం చేయి. దొంగతనం లేదు, ధ్యానం చేయి. తల్లిదండ్రులను సన్మానించు నేర్చుకో, ధ్యానం చేయి. నీకు తోడుకుంటాడు దేవుడు, నేను ఒడిచిపెట్టాడు దేవుడు. నేను హల్లెలూయా. నీ కన్నీరు చేసే దేవుడు నీకున్నాడు. ఇది ఎవరిచ్చిన ఆజ్ఞ? దేవుడిచ్చిన ఆజ్ఞలు. ఇది మనిషి ఇచ్చిన ఆజ్ఞలు కాదు. ఎందుకోసం? ఎవరి కోసం? మన కోసమే. నా సోదరుడు, నా సోదరి, ఈ సంగతి గ్రహించాడు ఇస్సాకు. అందుకని ఎవ్రీడే అతడు దేవుని వాక్యం ధ్యానం చేస్తున్నాడు కాబట్టే అబ్రహాము అక్కడికి వెళ్ళి కుమార్తెను తీసుకొని వస్తే అబ్జెక్షన్ పెట్టలేదు. అందుకనే ఇది దేవునికి చిత్తం, దేవునికి వాక్, ఇది ఐ హ్యావ్ టు ఒబే మై గాడ్ అని లోబడ్డారు. ఎవరికి లోబడ్డాడమ్మా? దేవునికి ఒక్కడికే కాదు, ఎవరికి లోబడ్డాడు? తన తండ్రి కూడా లోబడ్డాడు, తల్లికి లోబడ్డాడు. నీ తల్లిదండ్రులు నీవు సన్మానించాలి, అప్పుడు దేవుడు నిన్ను సన్మానిస్తాడు, నేను దీవిస్తాడు. తల్లిదండ్రులు సన్మానించకుండా దేవుడిని దీవించడు. హల్లెలూయా, హల్లెలూయా. ధ్యానం చేస్తున్నాం మన సోదరుడు, సోదరి. ఆదివారం వస్తున్నాం. ఎంతమంది చేతుల్లో బైబిల్ ఉంది? ఏంటి బైబిల్ ఏముంది? ఎందుకు వస్తున్నాం చర్చికి? చేతులు బైబిల్ ఉండాలి. బైబిల్ లేకుండా ఏం ధ్యానం చేస్తాం? చేతులను బైబిల్ అవుతుంది, ఎక్కడికెక్కడికి వస్తుంది వాక్యం? మన హృదయాల్లో ఏముండాలమ్మా? వాక్యం ఉండాలి. వాక్యం ఉండాలంటే చేతుల్లో కాదు, బీరువాల్లో కాదు. చాలామంది ఇప్పుడు వెళ్తారు, ఇంటికి పెడతారు, బీరువాలో పెడతారు, మళ్ళీ నెక్స్ట్ సండేనే తీసుకొచ్చింది. మరి ఈ మిగిలిన కాలం అంతా ఏం చేస్తున్నావు నీవు? అందుకే దావీదు ఏమన్నాడు చూడండి, మొదటి అధ్యాయం మొదటి వచనం, కీర్తన 1:1 చదవండి ఎవరన్నా. కంఠత వాక్యాలు కదా, సండే స్కూల్ వాక్యం. దుష్టుల ఆలోచన చెప్పున్నాడుక, పాపుల మార్గమున నిలువక, అపహాస కూర్చుండగా ఏముందమ్మా రెండో వచనంలో? యెహోవా ధర్మశాస్త్రనందు ఆనందించుచు దేవరాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. రెండు సంగతులు చేయాలి ఇక్కడ. మొట్టమొదటి ఏం చేయాలమ్మా? చెప్పండి, మీరు చెప్పండి, చదివారు కదా. ఏంటి రెండు సంగతులు? వెరీ గుడ్. ఆనందించాలి. నువ్వు దేవుని యొక్క వాక్యం నువ్వు ఆనందిస్తేనే దానిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని నువ్వు జిఫాబలంగా స్వీకరించగలుగుతావు. లేకపోతే నీకు అర్థం కాదు. దేవుని వాక్యాన్ని నువ్వు ప్రేమించాలి. ప్రేమించినప్పుడు ఆసక్తితో వింటావు, అప్పుడు దేవుని కార్యం చేస్తాడు. ఆసక్తితో విని ప్రేమించి అప్పుడు ఏం చేస్తావు? నువ్వు ధ్యానం చేస్తావు. దేవుని వాక్యం ఇలా చెప్పింది, ఐ హ్యావ్ టు ఒబే, ఇలా చెప్పింది, పర్లేదు. ప్రపంచం తలకిందలైనా పర్లేదు, ఈ లోకం అంతా వేరైపోయినా పర్లేదు, నా దేవుడికి నేను దూరం కాకూడదు, నా దేవునికి నేను దూరం కాకూడదు, దేవుడు చెప్పిన మాట వింటా అని కనుక నువ్వు ధ్యానం చేస్తే దేవుడు నిన్ను వదిలిపెట్టడు. నా సోదరుడా, నా సోదరి, ఇది ధ్యానం అంటే. ఇస్సాకు అలా చేశాడు కాబట్టి దేవుని పేరేంటో చెప్తారమ్మా మీరు? వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ గాడ్, అవర్ గాడ్? ఒక టైటిల్ ఉంది. ఇప్పుడు ప్రార్థించడం చెప్తా, చెప్పండి. సింపుల్ ఆన్సర్. ఎల్కేజీ స్టూడెంట్ చెప్తాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఇస్సాకు పేరు పెట్టుకున్నాడు ఆయన దేవుడు, అబ్రహాం పేరు పెట్టుకున్నాడు నీ దేవుడు. దేవుడు మనుషుల పేరు పెట్టుకుంటారా ఎవరైనా? మనం దేవుడి పేరు పెట్టుకున్నాం, యేసుబాబు ఇవన్నీ పెట్టుకుంటాం. మన దేవుడి పేరు, మన దేవుడు మనుషుల పేరు పెట్టుకుంటాడు. ఆయన పెట్టుకున్నాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవుడు నేను. ఐ ఫీల్ గ్రేట్నెస్ టు సే దే ఆర్ మై డిజాబుల్స్. ధైర్యంగా అబ్రహాము నా మాట అన్నాడయ్యా, ఇస్సాకు నా మాట అన్నాడు, యాకోబు నా మాట అన్నాడయ్యా, వారి దేవుడు నేను అన్నాడు దేవుడు. దేవునికి తోడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది ధ్యానం అంటే. రెండోది ధ్యానం అంటే చూద్దాం. రెండో సంగతి కీర్తన గ్రంథం అది చెప్పాను, 48వ అధ్యాయం, కీర్తన 48. కీర్తన గ్రంథము 48వ అధ్యాయం.
ధ్యానం అంటే ఏమిటి? చదువుతున్నాను చూడండి. కీర్తనలు 48:9 వచనం. 9. దేవా మేము ఎక్కడమ్మా? నీ ఆలయమందు. ఎక్కడ? ఇంటి దగ్గర కాదు, ఆఫీసులో కాదు, పనిలో కాదు, రోడ్డు మీద కాదు, ఎక్కడ? నీ ఆలయమందు నీ కృపను ధ్యానించిదిమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది ధ్యానం అంటే. రెండో సంగతి ఏమన్నాడు భక్తుడు? దేవా మేము నీ ఆలయానికి వచ్చి అక్కడ ఏం చేస్తున్నాం? మేము నీ కృపను ధ్యానం చేస్తున్నాం. అందుకే దేవుని మందిరం రావాలి. ఎందుకు వస్తున్నాం అర్థమవుతుందా? అసలు చర్చికి ఎందుకు వెళ్తున్నాం మీకు అర్థమవుతుందా? దిస్ ఇస్ ద రీజన్. చాలా రీజన్స్ ఉన్నాయి, అందులో ఇది ఒకటి శ్రేష్టమైంది. వీ నీడ్ టు కమ్ టు ద చర్చ్ టు మెడిటేట్ హిస్ గ్రేసెస్ ఇన్ యువర్ లైఫ్. అందుకని భక్తుడు ఏమన్నామా? టుడే వాట్ ఐ యామ్ బై ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ అన్నట్టు. నువ్వేమై ఉన్నావు అది దేవునికి ఉచితమైన కృప. ఆయన కృప ఆకాశం అని ఎత్తైనది, సముద్రం కంటే లోతైనది. ఇది నువ్వు ధ్యానం చేయాలి. ఎక్కడ? దేవుని మందు నువ్వు ధ్యానం చేస్తే నువ్వు బయటికి వెళ్ళినప్పుడు గుర్తుంటుంది. ఇక్కడే ధ్యానం చేయకపోతే ఆ బయటికి వెళ్తే ఇంకే గుర్తుంటుంది. లోకం వచ్చేస్తా నీ అంట నీడవలే. నువ్వు దేవుని మందిరికి వచ్చి ధ్యానం చేయాలి. అందుకని సాక్ష్యాలు చెప్పాను. ఎందుకంటాం? ఇదే ధ్యానం అంటే. దేవుడు నీ జీవితంలో ఏం చేస్తున్నాడు? నువ్వు సాక్షి చెబితే నువ్వేం చేస్తున్నావమ్మా? ఆయన చేసిన మేలు నువ్వు జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేస్తున్నావు. ఇక్కడ ఉన్నవారు ఎవరైనా చేతులు ధైర్యంగా గుండెలో ధైర్యం చెప్పండి, నా దేవుడు నాకు ఏం చేయలేదని చెప్పండి. ఎవరున్నారు ఈ ప్రపంచంలో? ఇక్కడ ఎవ్రీబడి రిసీవింగ్ హిస్ బ్లెస్సింగ్స్ ఎవ్రీ డే. పైగా నూతన వాసనం ఎవ్రీడే, రెన్యూయింగ్ హిస్ స్ట్రెంగ్త్. కానీ ఆయన కృపను మనం జ్ఞాపకం పెట్టుకొని ధ్యానం చేయం, మర్చిపోతాం అంతే. ఎప్పుడు ధ్యానం చేయం, థ్యాంక్స్ టు లార్డ్ అని చెప్పం. అందుకని మా జీవితంలో కార్యం జరగడం లేదు చాలా మంది జీవితాల్లో. నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొదని. ఇదే భక్తుడు కీర్తనకారుడు 103 కీర్తనలు రాసినాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, ఆయన చేసిన ఉపకారంలో దీనిని మరొద్దంటే. ఎన్నోసార్లు మర్చిపోతాం. ఈరోజు నీకు ఉద్యోగం ఉందా? ఎవరిచ్చా నీకు ఉద్యోగం? నీ జ్ఞానమా? ఎవరు రికమెండ్ చేసి వచ్చింది అనుకుంటున్నావా? నీ దేవుడు నిన్ను ప్రేమించినటువంటి ఉద్యోగం నీకు అదే. నువ్వు ఎంత శాలరీ పోతున్నావు? 100 రూపాయల, 1000 రూపాయల, 20,000, 30,000, 1,00,000, 2,00,000, 3,00,000 ఎవరు ఇస్తున్నారు నీకు? నీ దేవుడు నీకు ఇస్తున్నాడు. ఇప్పుడు జ్ఞాపకం చేసావా? ధ్యానం చేసావా? థ్యాంక్స్ చెప్పవా? ఈరోజు సజీవులకు దేవుని మీదకి వచ్చావు. ఎవరు పెట్టారు? ఏ డాక్టర్ పెట్టాడు? ఏ డాక్టర్ నీకు జీవాన్ని ఇచ్చాడు? ఏ డాక్టర్ నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు? నీ దేవుడు నీకు ఇచ్చాడు, రప్పించాడు ఇక్కడికి. ధ్యానం చేసావా? నీ ఆరోగ్యం గురించి, నీ రకరకాల లైఫ్ గురించి, నీ ఉద్యోగం గురించి, నువ్వు పెళ్ళయిందా, నీ భార్య, నీ భర్త గురించి నువ్వు థ్యాంక్స్ చెప్పవానికి. నీ పిల్లలు ఉన్నారా? వారిని థ్యాంక్స్ చెప్పవా? నీ జీవితంలో జరిగే ప్రతి కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేసి దేవుని సన్నిధిలో థ్యాంక్స్ చెబితే దేవుడిని వదిలిపెట్టాడు. ఇంకా 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా మహిమలోకి నేను మారుస్తాడు. నా సోదరుడా, నా సోదరి. బట్ వీ ఫెయిల్ మెనీ టైమ్స్. వీ డోంట్ రిమెంబర్ హిస్ బెనిఫిట్స్. చాలాసార్లు మర్చిపోతాం. ఒకసారి చెప్తాం, సాక్ష్యం చెప్తాం, మళ్ళీ ఇంటికి వచ్చినారు ఏ సాక్ష్యం చెప్పకూడదు తెలియదు. వీఆర్ మిస్టేకింగ్. దేవుని యొక్క కృపని ఇప్పుడు కూడా అలక్ష్యం చేయవద్దు. దేవుని కృప లేకపోతే ఒక క్షణం కూడా ఈ లోపల మనము జీవించలేము. ఎవ్రీ డే వీ నీడ్ టు గివ్ థ్యాంక్స్. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం ఎవ్రీ డే ఆయన. అందుకే మందిరానికి వస్తున్నాం, అందుకే పాటలు పాడుతున్నాం. అక్కడ ఇక్కడ 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 పాడేది ఎందుకోసం? ఆయన కృపను జ్ఞాపకం చేసుకోవడానికి. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మర్చిపోతున్నాను సోదరా, నా సోదరి. ధ్యానం అంటే ఏమిటి? మొదటేంటి చెప్పండి? మొదటేంటి ధ్యానం అంటే ఏంటి? అప్పుడే మర్చిపోయారా? దేని వాక్యాన్ని ఎవ్రీ డే. మరి రోజుకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తామో మనం? నేను 4 సార్లు చేస్తాను. ఇంకా మా ఒకసారి ప్రేమ ఎక్కువై 4-5 సార్లు పెడతాది పాస్టర్ గారు. 5-6 సార్లు తింటానే ఉంటా. మరి దేని వాక్యం ఎన్నిసార్లు తింటున్నావు? దేని వాక్యం ఎన్నిసార్లు చదువుతున్నావు? ఏం ధ్యానం చేస్తున్నావు? నేర్చుకో. రెండవది, నీ జీవితంలో చేసిన ఏ మేల్ని మర్చిపోవద్దు. అది నీ శక్తి కాదు, నీ బలం కాదు, నీ జ్ఞానం కాదు, కేవలం ద గ్రేస్. ధ్యానం అంటే ఏమిటి? ఆఖరి 3 నేర్చుకుందాం, తర్వాత రేపు కథకి వెళ్దాం. కీర్తన గ్రంథము 55వ అధ్యాయం. కీర్తనలు 55. అందరూ తీసిరామా? 55 చదువుతున్నాను చూడండి. 17 వచనం. 17, 16, 17. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవాను రక్షించును. సాయంకాలమున, ఇంకా అయిపోయిందా? ఉదయమున అయిపోయిందా? మధ్యాహ్నమున ఏం చేస్తాను? నేను ధ్యానించుచు మొర్రపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. అందరూ దేవునికి స్తోత్రం చెందిన, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భక్తులు ఏం చేస్తున్నారమ్మా? ఇస్సాకు ఏం చేశాడమ్మా? సాయంకాలము, ఉదయము. ఎందుకు ఇది రివర్స్? మనకేం ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. కానీ అక్కడ ఏం రాశాడు? సాయంత్రము, ఉదయము, మధ్యాహ్నం. ఇవన్నీ ఏంటంటే
ఇజ్రాయెల్కి డే ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే సాయంకాలం నుంచి స్టార్ట్ అవుతుంది, 6 గంటల నుంచి. అందుకని అలా రాశాడు. ఓకే, అంటే ఇస్సాకు ఏం చేశాడు? సాయంకాలము అందుకే సాయంకాలం ముందు ఆ బేర్ లాహాయి రోజు మార్కెట్ వెళ్ళి పొలంలోకి వెళ్ళాడు. సాయంకాలం, తర్వాత ఉదయము, తర్వాత మధ్యాహ్నం ఏం చేశాడమ్మా? ధ్యానం చేశాడు. ఏంటి ధ్యానం? ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను మొరపెట్టినప్పుడు ఆయన నా మనం ఆలకించును, నా ప్రార్థన అంగీకరించను, నేను ధ్యానించను. ఏంటి ధ్యానం అంటే? ఏంటి? ప్రార్థన. ప్రార్థన ఎప్పుడు? మన లెక్కలకు వద్దాం. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. మనం ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం? ఎన్నిసార్లు చెప్పాను ఈ చర్చలో ప్రార్థన గురించి? నేను కాదు, దేవుడు. దానియేలు ఉన్నాడు కదమ్మా, ఎక్కడికో చెరగా తీసిపోయారు బబులోను దేశానికి. ఆయన కిటికీలు, అక్కడ దేవుని మందిరం లేదు, విగ్రహాలే, ఎక్కడ చూసినా విగ్రహాలే, గుళ్ళే. కానీ యెరూషలేము ఆ కిటికీలు తెరుచుకొని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అలాగే ప్రార్థన ప్రార్థన ప్రార్థన. హల్లెలూయా. నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు చేస్తున్నావు ప్రార్థన? ఇట్ మేక్స్ ఆల్ ద డిఫరెన్స్. నీ జీవితాన్ని మార్చేది ఈ ప్రార్థనే. ఇదే మొదటి మెట్టు, లేదంటే బేస్. మనకి టైం ఎక్కడదా? ఉరుకులు పరుగులు. నువ్వు కంప్యూటర్ ముందు ఎంతసేపు కూర్చుంటున్నావు? సెల్ ఫోన్ ముందు ఎంతసేపు కూర్చుంటున్నావు? ఇంకా నీకు ఇష్టమైన దగ్గర వాటి దగ్గర ఎంతసేపు కూర్చుంటున్నావు? దేవుని ప్రార్థించడానికి మోకాళ్ళు వంచి ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? క్యాల్కులేట్. వి ఫెయిల్. కంప్యూటర్ దగ్గర అవర్స్ టుగెదర్, అందుకే అందరూ కళ్ళజోడు చేసి. సెల్ ఫోన్ దగ్గర హోల్ నైట్, రాత్రి అర్ధరాత్రి 1, 2, 3, 4 గంటలు. లోకానికి వెళ్తే ఇంక బోర్డు ఉన్నాయి, వాటికి సమయం ఉంది. కానీ ప్రార్థన చేయడానికి విశ్వాసకి టైం దొరకట్లేదు ఈ లోకంలో. అందుకనే వీఆర్ రిసీవింగ్ ద బెనిఫిట్స్, బ్లెస్సింగ్ ఫ్రమ్ ద లార్డ్. ప్రార్థన అనేది నీ జీవితానికి ఆయుపట్టు. ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఒకప్పుడు చేసావు, ఇప్పుడు చేస్తున్నావా? ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? ఉరుకులు పరుగులేనా నీ జీవితం? అంటే అంతేనా? ఇంకా ఉరుకులు పరుగులేనా నీ జీవితం అంతా కూడా? నీ దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు? నీ దేవునికి మందిరంలో కానీ నీ ఇంటి దగ్గర కానీ ఎంత సమయాన్ని కేటాయిస్తున్నావు? మిగిలిన వాడికి ఎంత సమయం కేటాయి? ఈస్ట్ చేసుకోండి, బేరీ చేసుకోండి. నేను అనుకున్నా 99:1 ఈజ్గల్ 100. 99:1 అది నా లెక్క, మీ లెక్క మీరు వేసుకోండి. 99 ఏమో నా సంగతులు, ఒకటేమో ఎవరికి? అలా ఉంటే దేవుడు ఆశీర్దిస్తాడా? రివర్స్ అవ్వాలి. ఎలా ఉండాలమ్మా? 1:99. 19:1 రివర్స్ చేద్దాం. 99% దేవుడికి ఇచ్చేద్దాం, 1% మనం పర్సనల్గా చేసుకుందాం. అప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందో తెలుసమ్మా? ఆకు వాడక పచ్చగా ఉండి ఒలివ మొక్కల వలె సారమైన జీవితం కలిగి తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీటి యోరను నాటబడిన వాడవై దేవుని చేతిలో పనిముట్టుగా వాడబడతావు నా సోదరుడు, నా సోదరే. ప్రార్థన చేయుట నేర్చుకుందాం. నువ్వు అనుకునేవన్నీ అలా జరిగిపోవు. నీ జీవితంలో దేవుని చేత నెరవేరాలంటే ప్రార్థన చేయాలా? ఆయనే దేవుడే ఉండి యేసుక్రీస్తు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడో తెలుసా మీకు? చచ్చిపోవడానికి ముందు కొన్ని అవర్స్ టుగెదర్ గెత్సేమనే తోటకి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఎంతగా ప్రార్థన చేశాడంటే ఆ ప్రార్థన ఆయన టైంకి సరిపోయి నిద్రపోయే అంతగా. ఆయన ప్రార్థన వస్తే నిద్రపోయేవాళ్ళు అందరూ కూడా. ఒక గడియను నా గురించి మేలుకొండలేరు అన్నాడు. అందుకనే ప్రార్థించాలి. ఓకే, ఇప్పుడు ధ్యానం అంటే 3 సంగతులు నేర్చుకున్నాం కదా. మళ్ళీ చెప్పండి. మొదటిది ఏంటి? దేవుని వాక్యాన్ని దేవరాత్రం ధ్యానం చేయాలి. రెండవది ఆయన కృపను ధ్యానం చేయాలి. మూడవది ప్రార్థన చేయాలి. ఇది ధ్యానం అంటే ఇస్సాకులే చేశాడు. ఓకే అమ్మా, ఇప్పుడు చూద్దాం. మళ్ళీ అక్కడికి వద్దాం, ఆ సీన్కి వద్దాం. ధ్యానించాడు, దేవుని వాక్యంలో ధ్యానం చేసుకున్నాడు. ఎంత కృప! ధ్యానం చేశాడు. ప్రభువా, మూడో దగ్గరికి వద్దాం, ప్రార్థన. మళ్ళీ ఒక చిన్న ప్రశ్న మీకు, మెదడుకి మేత. ఇస్సాకు ఏం ప్రార్థన చేసి ఉంటాడమ్మా? ఎవరైనా చెప్తారా నాకు? ఏం ప్రార్థన చేసి ఉండవచ్చు? చాలా ఈజీ ఆన్సరు, చెప్పండి. సరే నేనే చెప్తాను, టైం వేస్ట్. దేవా, నాకు ఆజ్ఞ ఇచ్చావు, నా తండ్రి లోబడ్డాడు, నేను లోబడ్డాను, నీ వాక్యం లోబడ్డాను కదా. నువ్వు నా తండ్రి జీవితంలో ఎన్ని అద్భుతాలు చేసావో నేను చూశాను కదా. నా తండ్రి నన్ను చంపడానికి చెయ్యెత్తినప్పుడు నువ్వు ఎంత అద్భుతకార్యం చేసావో, నన్ను పక్కన పెట్టి ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి నా ప్రాణాన్ని కాపాడు. నేను ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభువా. లేక ఆ రోజు చచ్చిపోయినవాడు నా తండ్రి చేతిలో బలిగా అర్పించేవాడు ఉండేవాడు. నేనైతే నన్ను తప్పించి ఒక గొర్రె పిల్లని తెప్పించావు నాయన, నీ గొప్ప నేను జ్ఞాపకం చేసుకుంటున్నా. ఇదిగో నాకు పెళ్లి వయసు వచ్చింది, నాకు పెళ్లి కావాలి, ఎవరిని చేసుకోవాలి నాకు తెలియదు నాయనా. నువ్వు ఎవరు చూపిస్తే వాళ్ళని చేసుకుంటావు తండ్రి.
నాకు చూపించు. ఇదిగో ఎలియాజరు వెళ్ళాడు, ఎవరు తీసుకొస్తాడో నాకు తెలియదు నాయన, ఆమె ఎలా ఉంటుందో నాకు తెలియదు నాయన. నేను ఆ భారాన్ని నీ చేతికి అప్పగిస్తున్నా. ఎవరు నా జీవితంలో రావడానికి ఇష్టమైందో, ఎవరు నువ్వు ఒక ఏర్పాటు చేసినావో వారినే నాకు రప్పించు నాయనా. నీకు అయిష్టమైన కార్యం నేను చేయను, నీకు ఇష్టమే నా ఇష్టం అన్నాడు. యేసుక్రీస్తు ఏం ప్రార్థన చేశాడు గెత్సేమనే తోటలో? నీ చిత్తపై గిన్నె తొలగించిన తర్వాత ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? అయినను నా ఇష్టం కాదు, నాకు అది ఇష్టం, ఇది ఇష్టం కాదు, నా చిత్తం ఇది కాదు, నీ చిత్తం ప్రభా, నీ ఇష్టం ప్రభా, నా ఇష్టం కాదు. నా కళ్ళ ఏ ఇష్టపడింది అది కాదు, నా శరీరం ఏ ఇష్టపడుతుంది అది కాదు. నువ్వేమి ఇష్టపడ్డావో నా నిమిత్తం నువ్వు ఏది ఏర్పాటు చేసావో అది నాకు కావాలి తండ్రి, దయచూపు నేను అని ప్రార్థన చేశాడు ఇస్సాకు. అందుకని కళ్ళు తెరవగానే ఎవరు కనపడ్డారమ్మా? రెబ్కా. అంటే ఎవరు ఏర్పాటు చేశారు? హల్లెలూయా, హల్లెలూయా. అలాగంటాడు దేవుడు మన జీవితంలో కార్యాలు. తెరవగానే రెబ్కా కనపడింది. ఇస్సాకు చేసిన ప్రార్థనకి జవాబు వచ్చిందా రాలేదా? దేవుడు మాట విన్నందుకు దేవుడు దించడా లేదా? దుఃఖం వేదన పోయిందా లేదా? రెప్పగా రావడం సంతోషం వచ్చిందా లేదా? సంతోషం ఆనందం నీ జీవితంలో వచ్చిందా లేదా? ఎప్పుడు వస్తుంది? దేవుని ఆజ్ఞలు లోబడితేనే నీకు ఆనందం, లేకపోతే రాదు. మనుషులు నేను మోసం చేస్తారు, లోకం నేను మోసం చేస్తుంది, తప్పుదారి నడిపిస్తుంది. నీ వాక్యము నా పాదముల దీపము, నా త్రోక వెలుగు. మర్చిపోవద్దు నా సోదరుడు, నా సోదరే. రంగురంగుల కళలు ఉంటాయి ఈ లోకంలో. రంగురంగుల కళలు చూపి లేనిపోని భ్రమలు రేపి తండ్రి నుండి వేరు చేసిన మోసకారి లోకమా, సెలవు నీకికా నేటితో లోకమా, చాలు నీ స్నేహం, చాలు నీ స్నేహం. అలా చేస్తే దేవుని జీవితాన్ని మారుస్తాడు నా సోదరుడు, నా సోదరి. రంగురంగులు చూసి మోసపోవద్దు, పై రూపాన్ని చూసి మోసపోవద్దు. మనుషులు పై రూపం లక్ష్య పెడతారు. దేవుడు ఈ జీవితాన్ని ప్రభు సమర్పించుకో, మొదటి స్థానమే. దేవుడు నేను ఎత్తైన కొండకు ఎక్కిస్తాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి ముగిస్తున్నాను చూడండి. రెప్పక తరగొద్దాం. రెప్పక ఏం చేసిందమ్మా? గవ్వ దిగిపోయింది ఉంటే, నేను కనకకుంటే దిగ నేను ఉండిని అలాగే నిలబడి, ఎవరినా నువ్వు పెళ్లి చేసుకుని ఆయన సరే చదువుతానా అని నేనైతే, ఆమె ఏం చేసిందమ్మా? గవ్వ దిగిపోయింది, దిగిపోయి ఊరుకోలేదు, గవ్వగా ముసుగేసుకుందంట. ఎందుకు? ఏబీసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం అండి. ఏబీసీ 5. ఎఫ్సీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం. చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రేష్టం ముగింపులో వెళ్తున్నాం మనం అందరం. చదవమ్మా. చాలు. ఏముందమ్మా అక్కడ? స్త్రీలారా. రేపు ఎవరమ్మా? స్త్రీనా ఏంటి చెప్పండి. ఏం చేసిందామె? ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడినడి క్రీస్తు సంఘమునకు శిరస్సు ఉన్నలాగన పురుషుడు భార్యకు శిరస్సు ఉన్నాడు, క్రీస్తే శరీరముకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవాలను. అందుకనే ఆమె గబగబా ఒంటెలు దిగి ముఖం మీద ముసుగు వేసుకొని దేవుడు చెప్పింది, దేవా నీ వాక్యాన్ని నేను కూడా గౌరవిస్తున్నా, నువ్వు ఏర్పాటు చేసిన నా పెళ్లి భర్తకు ముందు నేను నిలబడి నీ వాక్యానికి ఆయనకి నేను లోబడుతున్నాను అని చెప్పింది. నోటితో కాదు, దేనితోటి? క్రియారూపంగా. అందుకనే ముసుగేసుకుంది. ఆ ముసుగు ఎవరు తీసేది తెలుసమ్మా? ఆ ముసుగు తీయడానికి ఎవరికి అర్హత ఉందో తెలుసా? ఇస్సాకుగా ఉంది అర్హత, ఇంకెవరికి లేదు. ఆమె ముసుగు వేసుకున్న తర్వాత, ఆమె తీసుకొచ్చిన తర్వాత ఇస్సాకు ఏం చేశాడమ్మా? ఆమె ముసుగుని తీసివేసి అప్పుడు పెళ్లి చేసుకున్నాడు. ఓకే, ఇప్పుడు మన దగ్గరకు వద్దాం. ఇస్సాకు అయిపోయాడు, అబ్రహాం అయిపోయాడు, ఆ శారా, బెతూయేలు అందరూ అయిపోయారు. నీ దగ్గర నా దగ్గరకు వద్దాం చెప్పి వెళ్ళిపోదాం, బల్లోకి వెళ్ళిపోదాం. చాలా శ్రేష్ట అనమాట. నువ్వెవరో తెలుసా? ఈరోజు నువ్వెవరివి? నేను ఎవరిని? నువ్వు కూడా రెప్కావే, నేను కూడా రెప్కానే. అక్కడ ఏముందమ్మా? ఎఫ్సీ రాసిన పత్రికలో మనందరం యేసుక్రీస్తు అనే పెళ్లి కుమారుడికి ప్రధాన జీవన పెళ్లి కుమార్తెలు మనందరం కూడా రెప్కావలే. ఆయన పెళ్లి కుమారుడు పోయిన వారు నేర్చుకున్నాం కదా, ఆయన పెళ్లి కుమారుడు, మనందరం పెళ్లి భార్య. అందుకని ఏముంది? సంఘము యేసుక్రీస్తు లోబడినట్లుగా స్త్రీలారా ఇప్పుడు లోబడండి. సంఘము అంటే మనం ఎవరు లోబడాలి? యేసుకు లోబడాలి. లోబడుతున్నాం మనం.
అందుకనే లోపడమే నేర్చుకుని ఇప్పుడంతా ఆ ధ్యానం అంతా అది లోపడమే కదా. అబ్రాహాం జీవితంలోంచి, ఇస్సాకు జీవితంలోంచి. సంఘము యేసుక్రీస్తునే భర్తకు లోబడాలి. ఆ సంఘం అంటే ఎవరు? నువ్వు నేనే. మరి ఎవరికి లోబడాలమ్మా? యేసుక్రీస్తునే పెళ్లి కుమారుడికి లోబడాలి. ఇప్పుడు ముగిస్తున్న శ్రేష్ఠ పాట. ఇప్పుడు చాలా నాయకు చూడండి, అందరూ కూడా రెబ్కా ఇక్కడ ఉంది, ఇస్సాకు అక్కడ ఉన్నాడు. ఆయనకి ఈమెకి మధ్యన ఒకటి ఉంది అడ్డు. ఏంటి చెప్తారా? ఇప్పుడు జానాసం అదే కదా. ఏంటది? ముసుగు. అమ్మా ముసుగు అంటే అర్థమైందా? ఇప్పుడు మీరు ఉన్నారు, ముసుగేసుకున్నా, నేను కనబడతాను మీకు నాకు కాబట్టి నేను మీకు కనబడతలే. ఆ ముసుగేస్తుందంటే ఇస్సాకుని క్లియర్గా చూసిందా? సరే కనబడలే. పోనీ ఇస్సాకైనా నా భార్య ఎలా ఉంటుందో, పోనీ ఎంత ఆశ, మొగలకి ఎక్కువ ఆశ ఉంటుంది మా భార్య ఎలా ఉంటుందని. ఆయనకేం కనబడిందా? ఎందుకని మధ్యలో ఎవరు అడ్డున్నారు? ముసుగట్టుకున్నది నా సోదరుడు, నా సోదరి, నీ పెళ్లి భర్తని యేసుక్రీస్తుకి సంఘమైన నీకు మధ్యన ఓ ముసుగున్నది. ఆ ముసుగు ఈరోజు తీసేయాలి. ఇక్కడి నుంచి మందిరాన్ని బయటికి వెళ్ళి ఆ ముసుగు తీసుకొని వెళ్ళు. ఏంటో ముసుగు తెలుసా నీకు? ముసుగు వేసుకుంటే క్లియర్ కనపడదు మనకి. నీ పెళ్లి కుమారుని యేసుక్రీస్తుకి నీకు మధ్యన ఒక ముసుగు అడ్డు ఉంది. ఏంటో ముసుగు? యెషయా గ్రంథం తీయండి, 59వ అధ్యాయం. యెషయా 59. ఎస్ చదవండి. ఇప్పుడు నేను చదువుతాను. మీ దోషములు మీకును మీ దేవునికి ఒక ముసుగు ఉంది, అందుకని కనపడలేదు. మీ ప్రార్థన వెళ్ళలేదు. మీకు నీ దేవునికి అడ్డుకే ఉన్నావు, ముసుగు ఉంది. ఏంటో ముసుగు? మీ దోషములు, మీ పాపములు. అందుకనే దేవునికి మధ్య దూరం పెరిగిపోతున్నాం, రోజు రోజుకి దేవునికి దూరం అయిపోతున్నాం. ఎందుకంటే ఆయనకి మనకి మధ్య ముసుగు రోజు రోజుకి ఎంతకంటే ముసుగు అలా పెరిగిపోతుంది. అంతే, దేవునికి దూరం అయిపోతున్నాం మనందరం కూడా. ఈరోజు ఆ ముసుగు తీసుకోవాలి. నువ్వు నీకు పెళ్లి కావాలంటే పెళ్లి కుమారుడితోటి ఆ ముసుగు తీయాలా? యేసుక్రీస్తు అందుకోసమే ఆ ముసుగు తీయడానికి ఈ లోపలికి వచ్చినాడు తండ్రి. నా సోదరుడా, దేవా నీకు వందనాలు. ఆ పెళ్లి కుమారుడు నా కొరకు పంపించింది, దేవా నీకు వందనాలు తండ్రి. ఇదిగో పనిలో చేయబోతున్నాం కదా. అందరూ ఎవరైతే నిద్రపోతున్నారో కళ్ళు తెరవండి. ఇప్పుడు చెప్పిన మాటలు వినండి. హల్లెలూయా. యెషయా గ్రంథము, హల్లెలూయా, 25వ అధ్యాయం అండి. యెషయా గ్రంథం 25వ అధ్యాయం. దేవుడు నీ కొరకు ఎంత ప్రామిస్ చెప్పాడో, ప్రవచన చెప్పాడో, దాన్ని ఎలా యేసు నెరవేర్చాడో చెప్పి బల్లగెళ్దాం. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను చూడండి. ఈ పర్వతం మీద, అందరూ బైబిల్ అందరూ ఉన్నారు, తీసిరమ్మా. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 6వ వచనం. ఈ పర్వతం మీద సైన్యముల అధిపతి యెహోవా సమస్త జనుల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయను, మడ్డి మీద ఉన్న ద్రాక్షరసంతో విందు చేయను, మూలుగులు గల క్రొవ్విన వాటితో విందు చేయను, మడ్డి మీది నిర్మలమైన ద్రాక్షరసముతో విందు చేయను. తర్వాత ఏమని చూడండి. సమస్త జనుల ముఖమును కప్పుచున్న, ఏమంది 7వ వచనంలో, ముసుగును, సమస్త జనుల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయను. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయను. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువును తుడిచివేయను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేశాడు, మీ యొక్క ముసుగు నేను తీసివేస్తా, మీ ముసుగు నేను తీసివేస్తా, మధ్య ఉన్న తెరని తీసివేస్తా అని చెప్పు. విందు అన్నాడు. ఏంటమ్మా విందు? ఈ పర్వతం మీద మీకు విందు చేయబోతున్నా, క్రొవ్విని వాడుతో, మడ్డి మీద ఉన్నటువంటి ద్రాక్షరసం నీకు విందు చేయబోతున్నాడు. ఏంటది? మడ్డి మీద ఉన్న ద్రాక్షరసం అంటే ఏంటి? ఆ విందు అంటే ఏమిటి? ఆ పర్వతం అంటే ఏంటి? ఏట పర్వతం? గొల్గొతా కొండ. ఆ కొండ మీదకి నీ పెళ్లి కుమారుడు యేసు ఆ సిలువ మోసుకొని ఎక్కాడు. అక్కడికి ఏం చేశాడమ్మా? ఈ యెషయా గ్రంథంలో 20వ అధ్యాయంలో దేవుడు చెప్పిన ప్రవచనం నెరవేర్చాడు. అక్కడ ఎలా నేర్చుకోండి? విందు, గొప్ప విందు, క్రొవ్విన వాటితో విందు. నీకు ఆ విందు చేయడానికి ఆ సిలువనెక్కి తన శరీరాన్ని నలబొట్టుకున్నాడు. ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, పక్కన బళ్ళు పడవచ్చుకున్నాడు నీ కొరకు, నీకు విందు చేయడానికి. అదే ఆ శరీరమే ఈరోజు నీకు నీ ముసుగు తీయడానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి క్రొవ్విన విందు, ఆ యేసు శరీరం. రెండవది, మడ్డి మీద ఉన్నటువంటి ద్రాక్షారసం అంటే ఏమిటి? ద్రాక్షారసం మీకు తెలుసో లేదో, మడ్డి మీద ఉన్న ద్రాక్షారసం చాలా విలువైంది. ఎందుకంటే మడ్డి అంటే తెలుసా? ఇప్పుడు వైన్ తయారు చేస్తారు కదమ్మా, ద్రాక్ష చెట్లని తీస్తారు వైన్. తీసినప్పుడు బ్యారల్స్లోనూ కంటైనర్స్లో దాన్ని
నిల్వ ఉంచుతారు. అది ఎంత ఎక్కువ నిల్వ ఉంచితే అంత శ్రేష్టమైనటువంటి, అది ఓల్డ్ వైన్ గ్రేట్ అంటాం. ఓల్డ్ వైన్ చాలా శ్రేష్టం. ఎందుకనంటే ఆ కంటైనర్లో ద్రాక్షారసం పోయగానే ఏమవుతుందంటే అందులో ఉన్నటువంటి గుజ్జు, ఆ గ్రేప్ జ్యూస్లో ఉన్నటువంటి గుజ్జు ఆ యొక్క అనంతా కూడా ఏమవుతుందంటే కిందకి చేరిపోతుంది. కిందకి ఇంత పాత్ర అనుకుందాం, కిందకి వెళ్ళిపోతుంది. దాన్ని ఏమంటారంటే మడ్డి అంటారు. ఈ మడ్డి మీద పైన ఏముంటుంది? ద్రాక్షారసం ఉంటుంది. ఇది నెల, 2 నెలలు, 3 నెలలు, 4 ఎంత ఎక్కువ పెడితే ఈ మడ్డిలో ఉన్నటువంటి సారాన్ని పైన ద్రాక్షారసం పీల్చుకొని మధురమైన ద్రాక్షారసంగా తయారవుతుంది. అది చాలా కాస్ట్లీ. దానితో ఆ మడ్డి మీద ఉన్న ద్రాక్షారసముతో నీకు విందు చేస్తున్నాడు. అదే యేసు యొక్క రక్తం. మడ్డి మీద ఉన్న ద్రాక్షారసమే ఈ పరిశుద్ధమైనటువంటి రక్తం నా సోదరుడా. ఇదే నీకు విందు. హోటల్కి వెళ్తే 1000 రూపాయలు పడేస్తే మంచి ఇందిస్తాడు వాడు. అరకపోతే మళ్ళీ డాక్టర్కి వెళ్ళాలి. కానీ ఇదేమిటిది? నీ పాపాన్ని, నీ ముసుగుని తీసివేసే రక్తం, మడ్డి మీద ఉన్న విలువైనటువంటి మధురమైనటువంటి పానీయం ద్రాక్షారసం. ఈ విందులో నువ్వు పాల్గొవాలి. అప్పుడే ఎప్పుడైతే నీ కొరకు సిలువ ఆ పర్వతం మీద ఆయన ఆ విందు చేయడానికి తన శరీరాన్ని, రక్తాన్ని నలగొట్టాడు. ఈరోజు నీకు ఇవ్వబడుతుంది రొట్టె. ఇందులో నువ్వు పాల్గొంటే అప్పుడు నువ్వు పెళ్లి భార్య వలె నువ్వు సిద్ధపడతావు. ఆయన పెండ్లి కుమారుడు వలె నీ మీద ఉన్నటువంటి ముసుగుని ఆయన తీసివేస్తాడు. ప్రకటన గ్రంథం లాస్ట్ వీక్ ఇప్పుడు చదివి ముగిస్తా. ఆ పెళ్లి జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఆ చదివి ముగిస్తా. బల్లోకి వెళ్దాం. ప్రకటన గ్రంథము 21. ప్రకటన 21. అంతటా నేను కొత్త ఆకాశంలో క్రొత్త భూమిని చూసేది. మొదటి ఆకాశం మొదటి భూమిని గతించిపోయిన, సముద్రం లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును పరిశుద్ధపట్టణం తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమున దేవుని వద్దకు దిగి వచ్చిన చూసేది. ఇప్పుడు ఇదిగో దేవుని నివాసం మనిషితో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలే ఉందరు. దేవుడు తానే వారి దేవుడే ఉండి వారికి తోడే ఉండును. ఇప్పుడు చూడండి 4వ వచనం. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేరును. ఏముందమ్మా తర్వాత? మరణం ఉండదు. తర్వాత ఏముందమ్మా? ఏముంది? దుఃఖమైనను, ఏడ్పైనను, వేదన ఉండదు. మొదటి సంగతులు గతించిపోయిన నీ సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుడా వింటేనే. అది పెళ్లి విందులో జరగబోయే కార్యం. నూతన యెరూషలేము పెళ్లి కుమార్తె వెళ్ళే సిద్ధపడితే మనం పెళ్లి కుమార్తె అక్కడ వెళ్తాం. పెళ్లి కుమారుడు మనతో వివాహం చేసుకుంటాడు. ముసుగు తీసేస్తాడు. అక్కడ ఏడుపు ఉండదు. ఈ లోపల ఏడుపు తప్ప ఇంత చెప్పాను కదా, 70-80 వైభవం అంతా కూడా ఏడుపే. కానీ అక్కడ ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు, వేదన ఉండదు. అంత లేచనమండి. ఒకసారి కూర్చోండి. ఇక్కడ తప్పదు వేదన. కానీ నువ్వు దేని విశ్వాసం ఉంచావా, నీ కన్నీటిని ఆయన తుడుస్తాడు, నీకు సంతోషాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. ఒకసారి ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం. నీ గుండెలో వేదన ఉన్నదా? నీ గుండెలో శోధన ఉన్నదా? అయ్యో అయ్యో నీ వేదనతో దుఃఖంతో గడుపుతున్నావా? నీకు దేవుడు తోడుకున్నాడు. ఒక క్షణం బల్లో చేయకముందు నీ జీవితాన్ని సమర్పించుకో. ఇస్సాకు రెబ్కా వలె నీ జీవితానికి ఆయనకి లోబడడానికి సమర్పించుకో నా సోదరుడు, నా సోదరి. దేవుడు చెప్తున్నాడు, నేను వీడవను ఏడబా, నీకు తోడుకుంటాను. నీ తోడుకున్న దేవుడు నీ దేవుడు. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. నా పక్షమున నిలుచువాడవే, నా పక్షమున నిలుచువాడవే. నా ధైర్యము నీవేసయ్యా, నా ధైర్యము నీవేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా, కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా. నా తోడుగా ఉన్నవాడవే, హృదయ
దేవుడవే. హృదయము పగిలి వేదనలోన కన్నీరు పొంగే వేదనలో, అటువంటి సమయంలో కూడా నీకు తోడుకున్న దేవుడు. ఒడిలో చేర్చి ఓదార్చువాడా, ఒడిలో చేర్చి ఓదార్చువాడా, కన్నీరు తుడిచిన దేవుడవే, కన్నీరు తుడిచిన దేవుడవే, నా తోడుగా ఉన్నవాడవే, నా చేయి పట్టి నడుపువాడవే. హల్లెలూయా. దేవుని కొందనాలు తండ్రి. ఇంత కాలమందు నా చేయి పెట్టి నడిపించే దేవుడు నేనా, నా బంధువులు, నా మిత్రులు, నా స్నేహితులు, నాకు దూరమైన చేయి పెట్టి నడిపించే దేవుడు. నీ ఎడమ చేయి నా తల కింద పెట్టి నీ కుడి చేతులను హత్తుకొని నా కన్నీరు తుడిచి ఎత్తైన కొండను ఎక్కించి నీ విందులో పాల్గొనడానికి రప్పించిన దేవాన్ని కొందనాలు తండ్రి. నీ పెళ్లి భార్యగా చేసుకున్నందుకు నా ముసుగు తీసివేసి నీకు నాకున్న మధ్య అడ్డుగోడలు, ఈ దోషాలు, పాపాలు నీ రక్తం చేత కడిగి ముఖాముఖి నీ ఎదురు నిలబడక శక్తి కలవనట్లుగా నీ రక్తం కడిగినందుకు, పైతులు రానుగా చేసినందుకు నీ కొందనాలు తండ్రి. నీ బల్లో చేయుచుండగా ఆ పెళ్లి భార్యగా సిద్ధపరిచి ఒక ఇస్సాకు వలె, రెబ్కా వలె, అబ్రహాం వలె, ఆ షారా వలె, బెతూయేలు వలె, లాబాను వలె, రెబ్కా వలె మేమందరూ కూడా ఆ సేవకుడు ఉండడానికి సహాయం తెచ్చామని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.